ఇప్పుడు మీరు 19 నాటికల్ మైల్స్ సీలో ఉన్నారు సార్. ఇంకా 50 డిగ్రీ నార్త్ ఈస్ట్. అరే అదంతా ఓకే, ముందు మాకు ఒక విషయం చెప్పు. మేము షార్క్ జోన్కి వచ్చేసామా? అరే పంకజ్, సముద్రంలో జోన్ ఉండదు. అబ్బా, నా ఉద్దేశం ఏంటంటే మా చుట్టూరా షార్క్ ఏదైనా ఉందా అని. ఎందుకంటే మేము సముద్రం మధ్యలో ఉండిపోయాం. అవును సార్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ పూర్తిగా షార్క్ చేపలు ఉన్నాయి. సార్, ఈ చుట్టూరా షార్క్లే, మొత్తం షార్క్లే ఉన్నాయట. ఇక్కడ సార్, ఇక్కడ షార్క్ చేపలున్న ఆనవాళ్లే లేవు. ఓ, అలా చూడండి, అక్కడ ఒక బోట్ కనిపిస్తుంది. చూడండి సార్, ఒకవేళ ఆ బోటు మనల్ని ఫాలో చేస్తుందా ఏంటి? అలా అయి ఉండదు, చేపల వేటకు వచ్చి ఉంటారు. ఇంత పెద్ద సముద్రంలో ఒక బోటే ఉంటుందా? సరే శ్రేయ, మీరు రెడీగా ఉండండి. ఓకే? ఎస్ సార్. ఎరా నిక్కులు, ఈ షార్కులతో ఎక్స్పెరిమెంట్ అంత అవసరం అంటావా? ఆ షార్క్ ఏమైనా ఒప్పుకుంటుందా నేనే నిన్ను తిన్నాను అని? అలా జరగదు పంకజ్. ఇప్పుడు నా టెన్షన్ ఏంటంటే ఇక్కడ వేరేది ఉండకూడదు. ఏం కాదులే సార్, ఒకవేళ షార్క్ మన మీద దాడి చేస్తాను. కానీ మనం అందరం ఒక విషయం తెలుసుకోవాలి పంకజ్. షార్క్కి ఇబ్బంది కలిగిస్తే, వాటిని భయపెడితే ఖచ్చితంగా అవి మనపై దాడి చేస్తాయి. అవును సార్, నేను చాలా విషయాలు విన్నాను. సముద్రం నుంచి షార్క్ బయటకు వచ్చి అటాక్ చేసి మనుషులు తినేస్తుందని. అరే అవును సార్, పోయిన వారం అక్కడ ఒక గార్డ్ ఉన్నాడు. ఆ షార్క్ ఎగిరి దూక్కుంటూ వచ్చి వాడిని తినేసిందంట సార్. మాట్లాడుకోవడానికి మనకి టైం లేదు పంకజ్. ఆ మెరైన్ బయాలజిస్ట్ ఏం చెప్పారో నీకు గుర్తుందా? షార్కులు పైకొచ్చి మనుషుల మీద దాడి చేయవు. రెడీ? అయ్యో, అరే భగవంతుడా,
అభిజిత్ సార్, శ్రేయా, సార్, శ్రేయా, షార్కులు వస్తున్నాయి. అదిగో అక్కడ చూడు. కాపాడండి, కాపాడండి, షార్కులు వస్తున్నాయి. షార్కులు. నోర్మోయ్, షార్క్ ఇప్పుడు మన వైపు రాలేదు, ఇంకో వైపు వెళ్తుంది. లేదు లేదు, అవి ఇటే వస్తున్నాయి. అభిజిత్ సార్, అరే శ్రేయా. నోర్మోయ్, అది వేరే వైపు వెళ్తుంది. శ్రేయా, 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 శ్రేయా. అభిజిత్ సార్, శ్రేయా, శ్రేయా. అది సరే, ఆ మూడో వ్యక్తి ఎవరు? అతను అభిజిత్ సార్ కాదు. హే, అభిజిత్ సార్ ఇక్కడ ఉన్నారు. అభిజిత్ త్వరగా సార్, బోట్ని ఆ త్వరగా, వైపుకి త్వరగా తీయండి. వచ్చేయండి. త్వరగా త్వరగా ఆ వైపు వెళ్ళు. త్వరగా రండి, త్వరగా రండి సార్. సార్, అమల్, కమాన్, come here. కమాన్, కమాన్, రండి. Come on. సార్, దీన్ని పట్టుకోండి. త్వరగా త్వరగా వెళ్ళండి. శ్రేయా, నువ్వు బానే ఉన్నావా? నాకేం కాలేదు. నీకేం కాలేదుగా? శ్రేయా, సార్, సార్. జాగ్రత్త. సార్, నేను చెప్పాను కదా ఈ ఎక్స్పెరిమెంట్లు వద్దు అని. కాస్త ఉండుంటే ఆ షార్కులు మిమ్మల్ని తినేసి ఉండేవి. లేదు పంకజ్, షార్క్ అంతా నా మీద అటాక్ చేయలేదు సార్. నేను షార్క్ని చూసి చాలా భయపడ్డాను. అవును, షార్క్ ఎవరిని తానుగా అటాక్ చేయదు, కానీ కొత్తగా ఏదైనా కనపడితే అది ఏంటో చూస్తుంది అంతవరకే. అది మంచిదా లేక చెడుదా అని చూస్తుంది అంతే. మీరు మాకు చేసిన సాయానికి పెద్ద థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. ఒకవేళ మీరు సాయం చేయకపోయి ఉంటే గనక షార్క్ మాపై దాడి చేసి ఉంటుందా? లేదు, షార్క్ తన్ని అటాక్ చేసేది కాదు. వీళ్ళే షార్క్ చూసి భయపడిపోయి ఉంటారు. వీళ్ళు భయపడి ఏం చేస్తారంటే బోట్ ఎటువైపు ఉందో అటువైపు తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు షార్క్ వీళ్ళు తను అటాక్ చేయడానికి వచ్చారనుకుని వీళ్ళ మీద దాడి చేస్తుంది. అందుకే షార్క్ తను కాపాడుకోవడానికి వీళ్ళ మీద దాడి చేస్తుంది. ఓ, తప్పించుకున్నావు. అయితే షార్క్ గురించి మీకు మొత్తం తెలుసన్నమాట. సార్, నేను కొన్ని రోజులు మెరైన్ అసిస్టెంట్గా పనిచేశాను. ఇంకా వీళ్ళే నా టీం, మాయా ఎండ్రీ. Hi, sir. హలో,
సార్ మేము కొన్ని రోజులుగా సముద్రంలో ఉన్న జీవరాశుల గురించి రీసెర్చ్ చేస్తున్నాం. కానీ మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేమందరం కూడా సిఐడీస్. ఒక కేస్ గురించి మేము షార్కుల్ని రీసెర్చ్ చేస్తున్నాం. సిఐడి అది కూడా షార్క్ మీద రీసెర్చా? నాకేం అర్థం అవట్లేదు. యాక్చువల్లీ 2 రోజుల క్రితం ఇద్దరు మరణించారు. డెడ్ బాడీస్ని చూస్తే షార్క్ అటాక్ లానే అనిపించింది. అయినా మనుషుల మీద షార్కులు దాడి చేయవనిపించింది. కానీ సార్ మీకెందుకు అలా అనిపించింది? సరే సార్, నాకు అర్థమవుతుంది ప్రశ్న అడగడానికి ఎటువంటి హక్కు లేదని. కానీ షార్క్ గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు, అందుకని నేను అడుగుతున్నాను. అలా ఏం కాదు. ఈ చోట్లో 3 రోజుల క్రితం మాకు డెడ్ బాడీ దొరికింది. జతిన్, అక్కడ ఇద్దరు ఇరుక్కున్నారు. వెంటనే వాళ్ళని కాపాడాలి. నువ్వు నాతో రా. వద్దొద్దు, నీ కాలికి గాయమైంది, నేను వెళ్తాను. ఇవ్వు. కాపాడండి. మమ్మల్ని కాపాడండి. అక్కడ టైగర్ షార్క్స్ ఉంటాయని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఒక బోటు తీసుకుని వెళ్ళి ఉండాల్సింది. ఎందుకని మీరు ఈత కొట్టుకుంటూ వెళ్ళారు? సార్, జతిన్ మొదటిసారి ఆ స్పాట్కి వెళ్ళలేదు. జతిను నేను ముందే చాలాసార్లు ఆ స్పాట్కి వెళ్ళాం. సార్, చాలాసార్లు షార్క్స్ మన పక్కన వెళ్ళింది సార్, కానీ ఎప్పుడూ దాడి చేయలేదు సార్. ఏంటి, అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అవి అటాక్ చేయలేదంటే? అందరూ షార్క్ని తప్పు పడుతున్నారు సార్. మనం షార్క్ని ఎప్పుడు ఇబ్బంది పడుతున్నామో అప్పుడే అది అటాక్ చేస్తుంది సార్, లేదంటే ఎందుకు అలా చేయబడుతుంది? ఓ, అంటే ఆ జతిన్ వాటికి ఇబ్బంది కలిగించారు అంటున్నారా? లేదు సార్, అలా జరిగి ఉండదు సార్. ఇది జతిన్ని ఇరికించడానికి ట్రాప్ అయి ఉంటుంది. ట్రాపా? అవును సార్. ఇది ట్రాపే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? సార్, జతిన్ ఒక ట్రైన్డ్ లైఫ్ గార్డ్. వాడికి ఆ షార్క్ గురించి బాగా తెలుసు. ఇంకా చేపలు పట్టేవాళ్ళు, ఈ సముద్రం వాళ్ళకి ఇల్లు లాంటిది. అసలు వాళ్ళకు కూడా షార్క్ గురించి బాగా తెలుసు. వాళ్ళని సార్ చేప కొప్పడేలా నడుచుకుంటారు. ఆ ఇద్దరు జాలరీల బాడీస్ దొరికాయా? లేదు సార్. మరి దాడికి గురైన ఆ బోటు? సార్, అక్కడ ఉంది సార్. అరే, ఇది ఆ లైఫ్ గార్డులు వేసుకుంటారు, అదే కదా? అవును, ఇందులో ఏదో ఉంది. ఇది ఆ లైఫ్ గార్డ్ జతిన్ అయి ఉండొచ్చు. ఏంటిది సార్? సార్, అక్కడ జతిన్ షార్ట్స్ బట్ట దొరికింది. ఆ పాకెట్ నుంచి ఈ వస్తువు దొరికింది. ఇంతకీ ఏంటిది? ఇదేంటో మీకు తెలుసా? తెలియలేదు సార్. తెలీదా? ఇది అతని ప్యాకెట్లో ఉందని తీసుకొచ్చారు. తెలియలేదు సార్. లైఫ్ గార్డ్స్ మేము ఇది ఉపయోగించలేదు సార్. లైఫ్ గార్డ్స్ యూజ్ చేసేది కాదంటే తన పాకెట్లో ఇది ఎందుకు ఉన్నట్టు? 2 రోజుల క్రితం సేమ్ ఇలాంటి బాడీ దొరికింది, అది కూడా షార్క్ అటాక్ చేసింది. మళ్ళీ ఏదో ఒక షార్క్ అటాక్ చేసింది సార్. సగం శరీరాన్ని షార్క్ తినింది సార్. కానీ సార్, బాడీ ఉన్న ఈ వస్తువు ఏంటి? చూడ్డానికి ఇది షార్క్ కేజ్ లాగా ఉంది.
ఈ కేజ్ని కొరికేసిందంటే అది ఖచ్చితంగా పెద్ద షార్క్ అయి ఉంటుంది అనుకుంటా. అయితే సార్ ఇతను షార్క్ని రీసెర్చ్ చేసేనా? అయిండొచ్చు, కానీ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఏది సార్? ఇది ఈ తాళం ఇలాంటి కేజ్కి అంతా వెయ్యరు అసలు. ఇదంతా ఆటోమేటిక్ మెకానిజం ఉన్న లాక్ని రెఫర్ చేస్తారు. ఒకవేళ కేజ్కి బయట మనుషులు నాకు కూడా ఈజీగా లోపలికి వచ్చేసి వెళ్ళొచ్చు. అలా అయితే సార్ ఇది యాక్సిడెంట్ కాదా? అవును పూర్వి, ఇది మర్డర్ అని అనుకుంటున్నా. ఏమైంది? ఏంటి సాధ్యం అంటున్నావు? సార్ ఈ షార్క్ పళ్ళు ఇనుముతో తయారు చేయబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే ఇతని బాడీలో నుండి నేను దీన్ని తీశాను. బాగా చూడండి. ఇది చూస్తుంటే నాకు ఏదో కత్తి యొక్క కొనలాగా కనిపిస్తుంది. అవును బాస్, ఇది కత్తి చివరి భాగం విరిగిన ముక్క. అంటే ఇతన్ని కత్తితో దాడి చేసి పొడిచారు. ఇది బాడీలో విరిగిపోయింది అనుకుంటాను. అంటే ముందు కత్తితో పొడిచి ఆ తర్వాత సముద్రంలో తోసేశారా? అవును, కరెక్టే. కానీ ఎందుకు? వీడిని చంపాలంటే ముందు భూమి మీద చంపి తర్వాత సముద్రంలో ఎందుకు వెయ్యాలి? వీడిని బాగా కొట్టి బాక్సులో వేసి తర్వాత సముద్రంలో ఎందుకు వెయ్యాలి? అది కూడా సొరచాపకి ఎరగా. సార్ ఆ? ఇక్కడికి వస్తారా ప్లీజ్? ఆ. సార్ ఈ డివైస్ మనకి ఆ లైఫ్ గార్డ్ క్లాత్ పైన దొరికింది కదా, ఇది ఓ రకమైన వైబ్రేటింగ్ డివైస్. వైబ్రేటింగ్ డివైసా? అవును సార్, ఈ డివైస్ ని రిమోట్ మూలంగానే కంట్రోల్ చేయగలం. రిమోట్ తోనా? అవును సార్. ఏం అర్థం కావట్లేదే. ఒక మనిషిని బాగా కొట్టి బోన్లో పెట్టి నీళ్లలో వేశాడు. తర్వాత ఇంకొక మనిషి లైఫ్ గార్డ్, అందులోని ఎక్స్పీరియన్స్ స్విమ్మర్, తన యొక్క రిమోట్ వైబ్రేటర్తో నీళ్ళల్లోకి దిగాడు. అది కాకుండా ఈ ఇద్దరి మీదే షార్క్ అటాక్ చేసింది. అటాక్ ఎందుకు? ఎందుకంటే షార్క్ వాడి దగ్గరికి రావడానికి ట్రై చేసింది. అదెలాగా సార్? ఇది ఖచ్చితంగా టైగర్ షార్క్ అయి ఉంటుంది. ఎవరన్నా నీళ్ళలో ఉన్నారంటే అంటే పాయింట్ ఏ ఎక్కడైతే ఆపద జరిగిందో అది షార్క్ దగ్గర చాలా దూరంలో, అంటే పాయింట్ బి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా 1.5 కిలోమీటర్స్ దూరం ఉంది. మరి అక్కడి నుంచి వీళ్ళిద్దరిని ఎలా షార్క్ చూడగలిగింది? ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే చనిపోయిన ఇద్దరు బాడీలోంచి ఒక వ్యక్తి బాడీలో విరిగిపోయిన ఒక కత్తి దొరికింది మనకి. అవును, సలీన్కి వాళ్ళు చెప్పారు కదా, కత్తితో అతన్ని పొడిచిన తర్వాతే బోన్లో వేశారు. ఇదే నిజమా? ఖచ్చితంగా కత్తితో పొడవడం వల్ల రక్తం వచ్చింది. ఆ రక్తం నీళ్ళలో కలిసింది. ఆ రక్తపు వాసన పట్టుకుని షార్క్ వాడి దగ్గరికి వచ్చింది. కానీ మీరు ఇప్పుడే కదా చెప్పారు విక్టిమ్ కి షార్క్ కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని. షార్క్ ఇంత దూరం నుంచి రక్తం స్మెల్ చేయగలదా? షార్క్ వాసన పీల్చే శక్తి చాలా ఎక్కువ. దానికి రక్తపు వాసన ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒక 2 కిలోమీటర్లు అయితే అది పసిగట్టగలదు. వెంటనే ఆ చోటికి వెళ్ళిపోతుంది. కానీ నాకు ఆ విషయం కొద్దిగా కూడా అర్థం అవ్వలే. చేతన్ ఒక మంచి స్విమ్మర్, అంతేకాక వాడు ఒక లైఫ్ గార్డ్. వాడు సముద్రంలో దిగాడంటే బెస్సవాళ్ళని కాపాడడానికే. వాడి బాడీలో ఎటువంటి గాయం గానీ రక్తం గానీ లేదు. అలాంటప్పుడు వాడిని సొరచాప ఎలా అటాక్ చేసింది? ఎలా? దానికి కారణం ఈ వైబ్రేటర్ డివైస్. మనకి చేతన్ దగ్గర నుంచి ఈ డివైస్ దొరికింది. ఈ డివైస్ వైబ్రేషన్ హెల్ప్తోనా? నాకు తెలిసినంత వరకు షార్క్ చెవులు వినిపించావు. వైబ్రేటర్ శబ్దానికి అది అక్కడికి ఎలా వస్తుంది? ఈ డివైస్ నుంచి శబ్దం రాదు, కానీ ఒక వైబ్రేషన్ సృష్టించగలదు ఇది. ఆ వైబ్రేషన్ తనకు ఆపదని ఆ షార్క్ తన మీద దాడి చేయడానికి వస్తుంది. చాలా త్వరగానే ఆ షార్క్ తన మీద దాడి చేస్తుంది. అందువల్ల ఇందులోంచి వచ్చిన వైబ్రేషన్ సిగ్నల్ వల్ల సొరచాప అనుకుంది దీనివల్ల తనకు ప్రమాదం అని, అందువల్ల అటాక్ చేసింది.
అందువల్ల నాకు తెలిసి సచిన్ సొరచాప తానుగా వచ్చి అటాక్ చేయలేదు. సొరచాపని ఎవరో కావాలనే అటాక్ చేయమని ప్రేరేపించినట్టుగా తెలుస్తుంది. సో కొంచెం కూడా అనుమానం లేకుండా అంతా ప్లాన్ చేసే అనుమానం రాకుండా చేస్తున్నారు. డాక్టర్ ధనరాజ్ చెప్పింది కరెక్టే. షార్క్లే వచ్చి అటాక్ చేసేలాగా షార్క్స్ ని ట్రాప్ చేశారు. సరే ఒక విషయం చెప్పండి, సముద్రం ఈ వైపున ఏ రకం షార్క్స్ ఎక్కువగా ఉంటాయి? సముద్రంలో ఎక్కువ ఉన్నాయంటే అవి టైగర్ షార్క్స్. థ్యాంక్ యూ. సార్ అదేంటంటే టైగర్ షార్క్ అతన్ని అటాక్ చేసిందని అంటారా? సార్ ఈ మనిషికి ఏం కావాలి? ఎందుకు ఇంత దారుణంగా మర్డర్ చేస్తున్నారు? షార్క్ పేరు చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడు. షార్క్ పేరు అడ్డం పెట్టుకుని మర్డర్లు చేస్తున్నాడు. ఈ వైబ్రేటర్ డివైస్ని యూజ్ చేసే జతిని చంపారు. ఇందులో నుంచి సూపర్ సోనిక్ సౌండ్ బయటకు వస్తుంది. ఆ సౌండ్ విన్న తర్వాతే తనపై షార్క్స్ అటాక్ చేశాయి. అదే కాకుండా మీ కాళ్ళకి దెబ్బ తగిలిన విషయం హంతకుడికి తెలుసుంటుంది. ఆ సమయం నీ డ్యూటీ అని తెలిసింది, అందుకే ఆ సమయంలో చేశారు. ఖచ్చితంగా ఆ సమయంలో జతినే ఆ ఇద్దరిని కాపాడడానికి నీళ్ళలో వెళ్తారని తెలుసుంటుంది. ఆ హంతకుణ్ణి మేము పట్టుకోవడానికి మీరు మాకు సాయం చేయాలి. సార్ అది ఎలా సార్? జతిన్ గురించి మీకేం తెలిసినా సరే ఇప్పుడే నాకు చెప్పండి. సార్ జతిన్ గురించి మాకు చాలా విషయాలు తెలియదు సార్. మాకు తెలిసిన విషయం ఏంటంటే వాడికి ఏ శత్రువు లేదు సార్. అలాగే వాడికి అంత స్నేహితుడు కూడా లేదు సార్. సార్ వాడు పని ఏంటో చూసుకుంటాడు అంతే సార్. వాడు అనవసరంగా దేంట్లో తలదూర్చడు కూడా సార్. ఇక్కడ లైఫ్ గార్డ్ అవ్వడానికి ముందు జతిన్ ఎక్కడ పనిచేశాడో తెలుసా మీకు? లైఫ్ గార్డ్ అవ్వడానికి ముందు అవును సార్, వాడు అనిమల్ అడ్వెంచర్ ఛానల్లో పనిచేశారు సార్. ఏ పని చేసేవాడు? సార్ వాడు సముద్ర జీవరాశుల మీద ఫిల్మ్ చేశారు సార్. దాని తప్ప వాడు ఏది చెప్పలేదు సార్. తర్వాత ఆ పని వదిలేశారు సార్. అనిమల్ అడ్వెంచర్ చాలా పెద్ద ఛానల్. అంత పెద్ద ఛానల్లో పనిచేసే ఒక వ్యక్తి ఎలా లైఫ్ గార్డ్ అయ్యాడు? దీనికి జవాబు ఆ ఛానల్ వాళ్ళే మనకి చెప్పాలి. దానికంటే ముందు ఆ ఇద్దరి జాలరీలు మరణించారు కదా, మనం వాళ్ళ ఓనర్ని కలుద్దాం. సార్ ఈ కనిపిస్తున్న బోట్లన్నీ నావే సార్. మరిది? ఈ బోటు నాదే సార్. ఇది సముద్రంలోకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకెప్పుడు తిరిగి రాదు. ఏంటి సార్ మీరు అనేది? ఇద్దరు జాలరీకి ఈ బోటుని అద్దెకిచ్చావు కదా, వాళ్ళు కనిపించకుండా పోయారు. జాలర్లా? సార్ వాళ్ళు జాలర్లు కాదు సార్, మామూలు వాళ్ళే. మామూలు వాళ్ళ? మామూలు మనుషులకి మీ బోట్ని ఎందుకు ఇచ్చారు? సార్ వాళ్ళు సముద్రంలోకి జాలీగా వెళ్ళాలనుకున్నారు, అందుకనే నేను వాళ్ళకి అద్దెకిచ్చాను. 6500 తీసుకున్నాను, అందుకే వాళ్ళకి ఇచ్చేశాను. అలాగా? వారి పేరేంటో నువ్వు అడగలేదా? సార్ నేను వాళ్ళ పేరు అడిగాను, అందుకు వాళ్ళు ఏమన్నారంటే పేరు తెలుసుకుని ఏం చేస్తావు, ఇదిగో డబ్బులు తీసుకో అన్నారు. నువ్వు చేసిన మూర్ఖపు పని వల్ల ఇద్దరు ప్రాణాలు పోయాయి తెలుసా నీకు? సార్ నాకేమీ అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి టైం లేదు. సరే వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు? నడుచుకుంటూ వచ్చారా లేదా బండి మీద వచ్చారా? అవును సార్, వాళ్ళు ట్రక్ తీసుకొని వచ్చారు. ట్రక్కా? వేరే విషయం గుర్తుందా? అవును సార్, ట్రక్ వెనకాల ఒక కవిత రాసుంది. కవిత రాసుందా? ఏంటది? దాని మీద నా డబ్బులు నీ హుండీ, మనం ఎప్పుడు కలిసే ఉండాలని దాని మీద రాసుంది సార్. సార్ దీనికి ఈ సంఘటనకి ఏదైనా కనెక్షన్ ఉంటుందా? ఇందులో కనెక్షన్ ఉందో లేదో తెలీదు, కానీ ఖచ్చితంగా ఆ జాలరీకి ఇంకా ట్రాన్స్పోర్ట్ వాడికి ఏదో కనెక్షన్ ఉంది. మామూలు వాళ్ళు వచ్చి బోటు కావాలని అడిగితే వాళ్ళ పేరు కూడా కనుక్కోకుండా నువ్వు ధైర్యంగా వాళ్ళకి బోట్ ఇచ్చి ఉండకూడదు. సారీ సార్, తప్పైపోయింది. పర్లేదులే, వాళ్ళిద్దరి స్కెచ్ గీయడానికి హెల్ప్ చేయి. ఓకే సరే సార్. ముంబై ఔరంగాబాద్ నాసిక్ రోడ్లో వెళ్ళే లారీ తెల్ల రంగు లారీ. వీళ్ళిద్దరిని నడుపుకుంటూ వచ్చారు. వీళ్ళని ఎప్పుడైనా చూసారా? లేదు సార్, మీరు అడుగుతున్నట్టు ఎటువంటి లారీ ఇక్కడ లేదు సార్. తెల్ల లారీ వెనకాల ఒక కవిత రాసుంది. చెప్పు ఏం రాసుందని. అది నేను డబ్బు నువ్వు హుండీ అని రాసుంది. ఎప్పటికీ మనం విడిపోకూడదు అని ఉంది. నేను చదవలేను, నాకు రాయడం చదవడం రాదు. అరే చదువుకొని ఉండుంటే సిఐడి అయి ఉండేవాడు, ఇలా యూజ్లెస్గా ఉండేవాడు కాదు. వెళ్ళి చదువుకోపో. సార్ ఇక్కడున్న లారీల వెనకాల చూసేశాను, ఏ లారీ వెనకాల రాయలేదు సార్. ట్రక్ విషయంలో నువ్వు అబద్ధం ఏమి చెప్పలేదు కదా? లేదు సార్, నేను మీకు చెప్పిందంతా నిజమే. సరే పూర్వి, ఈ లిస్టులో ఇంకా ఎన్ని ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉన్నాయో చెప్పు. ఇంకా 3 ఉన్నాయి సార్.
ఫిబ్రవరి 10వ తారీఖు ఏ లారీ బయటికి వెళ్ళిందో ఎంట్రీ వేయలేదు. ఎందుకు ఎంట్రీ వేయలేదు చెప్పు, సమాధానం చెప్పు. ఆ ఆరెంజ్ కలర్ బండి. ఈ లారీయా? సార్ చూస్తుంటే అలాగే ఉంది. ఏమైనా రాస్తుందేమో, వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇదే. సార్ ఇందులో చాలా పెద్ద బోన్ ఉంది, నేను చూశాను. ఈ లారీ ఎవరిది? ఎందుకో నాదే. మీదంటే చాలా పెద్ద సమస్యే. సిఐడి సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఈ లారీలో కేజ్ ఉండేది. అందులో ఒక మనిషిని కట్టి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ కేజీని సముద్రంలో వేశారు. ఏంటి? ఆ సమయంలో ఆ లారీలో వీళ్ళిద్దరే ఉన్నారు. గుర్తుపట్టావా? వీళ్ళిద్దరు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఒకడు బల్లు, ఒకడు చింకు. బల్లు, చింకునా? అసలు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ వీళ్ళే, ఆ బల్లు చింకు వీళ్ళే సార్. చిక్కు పారిపో. ఆగండి, ఒక్క అడుగు వేశారంటే పొచ్చ పేలిపోతుంది. వద్దు సార్, మమ్మల్ని కాల్చొద్దు సార్. మేము ఇదంతా డబ్బు కోసమే చేశాం సార్. మేము ఆ డబ్బుతో ట్రక్ కొనాలనుకున్నాం. మాకు ఆ ఇద్దరికి ఏ సమస్య లేదు సార్. సార్ అతనికి ఇంకెవరితోనూ విరోధం ఉంది సార్. ఎవరు వాళ్ళు? సార్ వాళ్ళు అనిమల్ అడ్వెంచర్ ఛానల్లో పనిచేస్తున్నారు. సార్ ఇది అదే ఛానల్ సార్. అందులోనే లైఫ్ గార్డ్ చేతన్ పనిచేశారు. జతిన్. షార్క్ అటాకా? షార్క్ వచ్చి జతిన్ని చంపేసిందా? షార్క్ కరిసే వాడు చచ్చిపోయాడు. వాడు ఈ అనిమల్ అడ్వెంచర్ ఛానల్లో ఏం పని చేసేవాడు? అయినా ఎందుకు ఈ మంచి పనిని వదిలేసి లైఫ్ గార్డ్ ఉద్యోగానికి సముద్రానికి ఎందుకు వెళ్ళాడు? వాడికి ఏం జరిగింది? సార్ మనకి ఏం తెలియదు. మీకు ఏమైనా అడగాలంటే మా బాస్ నిఖితన్ని అడగండి. నువ్వు వెళ్ళి అతన్ని పిలుచుకురా. ఏం జరుగుతుంది? అరే సిఐడి, మీరు ఇక్కడ? చెప్తాం. మీరు మిస్టర్ నిఖితనే కదా? అవును, నేనే ఈ ఛానల్ హెడ్ మిస్టర్ నికేతన్. ఏం విషయం చెప్పండి. మాకు విషయం తెలియాలి. మిస్టర్ జతిన్ మీ కంపెనీలోనే కదా పనిచేశారు? అవును, జతిన్ సముద్ర జీవరాశుల మీద డాక్యుమెంటరీ చేశారు. ఏ విషయం చెప్పండి. అతన్ని హత్య చేశారు. హత్య? అవును, చేతన్ని చంపడానికి షార్క్ చేపని ఉపయోగించారు. సార్ కానీ అదెలా జరుగుతుంది? అది కనిపెట్టడానికే మేము ఇక్కడికి ఇప్పుడు వచ్చాం. 2012లో వాడెందుకు ఈ పనిని వదిలేసి వెళ్ళాడో చెప్పండి. వాడికి ఇక్కడ సమస్య ఏంటి? వాడెందుకు లైఫ్ గార్డ్గా వెళ్ళాడు? అమిత్ సార్. నీ కంప్యూటర్లో 18NX ఫైల్ ఓపెన్ చేయి. ఓకే సార్. సార్ 2012లో జతిన్ మన వాటర్ ల్యాబ్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నాడు. అతని టీంలో 3 ఉన్నారు, రాచి, దియా, ఇంకా సిద్. తర్వాత ఏమైంది? సార్ షార్క్ పైన డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయడానికి వారందరూ ఆస్ట్రేలియా వెళ్ళారు. కానీ అక్కడ షార్క్ అటాక్ చేసింది. ఆ సమయంలో షార్క్ అటాక్ చేసి వాళ్ళందరూ చనిపోయారు సార్. ఓ సార్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. కానీ దియా, ప్రాచి అక్కడి నుంచి ఇండియా రాలేదు. ఇంకా సిద్ధు, జతిన్ కూడా దీని గురించి మా దగ్గర చెప్పలేదు. డాక్యుమెంటరీ తీలేదని మీరు వాడిని ఉద్యోగులను తీశారు. సార్ నేనేం చేయాలి? నా ఛానల్ పేరు నాశనం అవుతుంది. దాని తప్ప నా దగ్గర దారి లేదు. దీని అన్నిటి వెనకాల అర్థం ఉంది సచిన్. ఆస్ట్రేలియాలో ఉన్న షార్క్ పోచెన్. సార్ మనకి ఆ సముద్రంలో దొరికిన బాడీ ఒకవేళ జితిన్ కాకుండా తనతో పనిచేసిన సిద్ధుది ఎందుకు అయ్యి ఉండకూడదు? ఉండొచ్చు. అది సిద్ధు బాడీగా ఉండడానికి అవకాశం ఉంది. సార్ ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయింది సార్. రండి సార్, చూడండి సార్. ఇదే జతిన్, ఇది దియా, తర్వాత ఇది ప్రాచి. పంకజ్, వాళ్ళిద్దరిని తీసుకురా. సార్ జితిన్ ఇంకా సిద్ధిద్దరూ మరణించారు. ఇప్పుడు రాచి ఇంకా దియా మిగిలి ఉన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరినీ కూడా... పూర్వి, నువ్వు ఒక పని చేయి. దియా ఇంకా ప్రాచి వీళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయి. సార్ ఇట్రండి, కొద్దిగా ఈ ఫోటో చూడండి. ఇందులో 2 ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎవరినైనా సముద్రంలో విసిరేయమని మీకు ఇంకెవరైనా చెప్పారా? అవును సార్, ఇతన్నే పడేయమంది.
సిద్ధుని వేయమని చెప్పారు. సరే చెప్పండి, మీకు ఈ పనిని ఎవరు అప్పు చెప్పారు? వీడిని నీళ్ళలో ఇసిరేయమని చెప్పి. సార్ వీడే సార్ చెప్పాడు. మెల్లగా చాలు చాలు ఆపు. పద బయలుదేరదాం, బోట్ తయారుగా ఉంది. ఎందుకు ఇంత కంగారు? ఇంజెక్షనా? ఇంజెక్షన్ వేసే చంపేలా ఉంటే వీడిని ఎందుకు సముద్రంలోకి దించడు? ఈ ఇంజెక్షన్ చంపడానికి కాదు, ఇతన్ని స్పృహలోకి తీసుకురావడానికి. స్పృహలోక? అప్పుడే ఇతని మరణాన్ని తనే తన కళ్ళారా చూడొచ్చు. ఇప్పుడు చూడు. లేగు, ట్రై చేయి. ఎవరు మీరంతా? ఈ బోన్లో ఎందుకు నన్ను బంధించారు? నువ్వా? అవును, నేనే. ఎందుకు నన్ను కొట్టావు? ఎందుకు కొట్టానా? ఈ బూన సముద్రంలో వెళ్తున్నప్పుడు నీ దగ్గరికి షార్క్ వచ్చి నిన్ను కరిచి తింటుంది కదా, అప్పుడే నేను నిన్ను ఎందుకు కొట్టానని తెలుస్తుంది. దయచేసి ఇలా చేయకు ప్లీజ్, నన్ను వదిలేయి. అరే సార్, వీళ్ళు ఏం చెప్తున్నారు? నాకు ఇద్దరిని తెలియదు. నేనెందుకు వాళ్ళని చంపేయాలి? నువ్వేమీ చేయకపోతే వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? సార్, ఖచ్చితంగా వీళ్ళు అబద్ధమే చెప్తున్నారు. కాస్త ఆగు, ఏది అబద్ధం ఏది నిజమని మేము కనిపెడతాం. సార్ సార్ ప్లీజ్ నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. హీరోలా ఎగిరితన్ని ఓపెన్ చేస్తాను సార్. నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. ఆయన నీకు తలుపులు బద్దలు కొట్టమని చెప్తారులే. అయ్యో లేదు లేదు సార్, నేను ఊరికే తమాషా చేశాను అంతే. నేను కూడా తమాషా చేశాను. సార్ సూపర్ సార్. సార్ వాళ్ళు సంవత్సరం పాటు తలుపులు వేసే ఉన్నాయన్నారు, కానీ ఇల్లేంటి ఇంత నీట్గా ఉంది? ఇప్పుడే నీ మెదడు పనిచేస్తుందా? రోజు ఎవరో వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఈ ఇంట్లో ఎవరో ఉంటున్నారు. అలా చూడు. వీడే ప్రాచి భర్త. దీని వెనక ఏదో ఉంది. సార్, దియా చనిపోయి సంవత్సరం అయింది. ఏంటి, దియా 1 సంవత్సరం ముందే చనిపోయారా? అవును సార్. ఎలా ఎలా ఆవిడ చనిపోయారు? సార్, ఆవిడ విదేశానికి ఏదో పని మీద వెళ్ళింది. అక్కడే ఆవిడ చనిపోయారు. ఇంతకు మించి నాకేం తెలీదు సార్. అవును, దియా ఇక్కడ ఒంటరిగా ఉన్నారా లేక తనతో ఎవరైనా తోడుగా ఉంటూ ఉండేవారా? సార్, తనతో తన చెల్లి కూడా ఉంది. కొద్ది రోజుల క్రితమే తను ఇక్కడికి వచ్చింది కూడా. దానికి ముందు ఎక్కడుండేవాళ్ళు? ఫారెన్లో ఉన్నారు. ఆవిడే దియా మేడం చనిపోయిన విషయం నాకు చెప్పారు. ఓకే, దియా చెల్లెలు పేరేంటి? సార్, ఆవిడ పేరు మాయా. మాయానా? ఈ మాయా అనే పేరుని ఎక్కడో నేను విన్నట్టుగా గుర్తొస్తుంది. మాయా ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? ఉంది సార్, 1 నిమిషం తీసుకొస్తాను.
ఇదిగో సార్. ఓ ఈఎంఐనా మాయా? ఇంకా వీళ్ళే నా టీం మాయా ఎంట్రీ. అవును సార్, దియా మేడం చెల్లెలు. ఓ, రియా చెల్లెలు మాయా. ఏ ఆధారం కోసం అయితే ఎదురు చూసామో అది ఇప్పుడు దొరికింది. మర్డర్ చేయడానికి భలే ప్లాన్ వేశారు. హత్య వీలు చేసి ఆ నిందని షార్క్ మీద మోపారు సార్. వెనకాల ఏదో ఫోటో ఉంది. వీడా? సార్, తర్వాత వీళ్ళని చంపేయబోతున్నారా? నాకు అలాగే అనిపిస్తుంది. సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. షార్క్ని అడ్డం పెట్టుకుని ఆట ఆడేది ఎవరో నేను కనిపెట్టేశాను సార్. సార్, అక్కడ ఒక బోట్ ఉంది. పోనీ రండి రండి, బోట్ దగ్గరికి పోనీ. త్వరగా రండి. రే అన్మాయ, ఇంతకుముందు మనం 90 అడుగుల దాకా వెళ్ళాము. ఈసారి కూడా మనం దాని కిందకి వెళ్ళకూడదు. మనం జస్ట్ టైగర్ షార్క్ ఫుటేజ్ తీయడానికే వచ్చాము. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం అవుతే టైగర్ షార్క్ ఎంత దూరం వస్తుందో చూడాలి. అంటే ఎంత హైట్కి వస్తుందో చూడాలి. ఓకే మాయా? మాయా, ఏం ఆలోచిస్తున్నావు? నేను మాట్లాడుతున్నాను, నువ్వెక్కడో చూస్తున్నావు. ఏముంది అక్కడ? ఆ బోట్ మన వైపే వస్తుంది. అరే, ఎవరో సిగ్నల్ ఇస్తున్నారేంటి? ఓ మై గాడ్, వీళ్ళు సిఐడికి చెందిన వాళ్ళు. అమల్, అమల్ ఏం చేస్తున్నావు? రేయ్, జాగ్రత్త పూర్వి, జాగ్రత్త. త్వరగా ఆ బోట్ దగ్గర తీసుకెళ్ళు. మా గురించి అనుకున్నావు? ఈజీగా తప్పించుకుందాం అనుకున్నావా? చెప్పురా, అది నీ వల్ల కాదు. దేనికి ఇంత చేసావు? నేనే చేశాను, కానీ నేను మాత్రమే కాదు, ఆ ముగ్గురు కలిసే చేశాము. హసీద్, జతిన్, రియా వాళ్ళంతా ఖచ్చితంగా షార్క్ వల్లే చావాలి. ఆ ముగ్గురు వల్లే నా పిల్లం ప్రాచి షార్క్ వల్ల అటాక్ అయి చచ్చింది. అందువల్ల ఈ ముగ్గురిని నువ్వు షార్క్తో పగ తీర్చుకోవాలనుకున్నావా? కానీ ఆ షార్క్తోనే నిన్ను పట్టుకున్నా నేను. ప్రాచి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాతే మాకు నువ్వు తన భర్తవని తెలిసింది. పాపం అమాయకురాల్ని చంపేయడానికి నీ జ్ఞానాన్ని నువ్వు యూజ్ చేశావు. లేదు సార్, వాళ్ళెవరు అమాయకులు కాదు సార్. సార్, ఆ ముగ్గురు వల్లే నా పిల్లం ప్రాచి ఆస్ట్రేలియాలో ఒక చేపకి ఆహారంగా బలైపోయింది. తను
వీళ్ళు అనుకుంటే తనని కాపాడు ఉండొచ్చు సార్, కానీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని పారిపోయారు. నా భార్యని షార్క్కి ఎరగా వేసేశారు. నా వైఫ్ చనిపోయిన దాని గురించి ఇండియాలో రిపోర్ట్ కూడా చేయలేదు వీళ్ళు. కానీ నిజంగానే ఏం జరిగిందంటే అది ఆ ప్రాణాలు కాపాడాలని నా పిల్లం తన ప్రాణాలు త్యాగం చేసింది సార్. కానీ అది చాలా రోజులు బతకలేదు, ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. అలా జరిగినా కూడా నేను సంతోషంగా లేను సార్, ఎందుకంటే ఆ చేతను సిద్ధు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు కదా. మాయకి నీకేం ప్రాబ్లం? తన్నెందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే ఈ మాయ ఆ దియా చెల్లెలు, ఆ దియాని నా చేతులతో చంపాలనుకుంటే ఆ ఒక్క ఆశ నాకు తీరకుండా పోయింది. అప్పుడే మాయ వచ్చి నా టీంలో జాయిన్ అయింది. అప్పుడే నేను అనుకున్నా దీన్ని చంపేసి ఆ బాకీ తీర్చుకుందామని చెప్పి. అవును, అమల్ ఇంతకు ముందే చెప్పాడు. సిద్ధు జతినే మా అక్కని చంపారని అమల్ ముందే నాకు చెప్పాడు. ఆ రోజు సిఐడి దగ్గర ఈ విషయం చెప్పాలని నేను వచ్చాను, కానీ మధ్యలో మనసు మార్చుకుని నేను చెప్పలేకపోయాను. అయితే ఆ విషయం నీకు ముందే తెలిసిందనమాట. వీడే షార్క్తో వాళ్ళని అటాక్ చేయించాడని చెప్పి కదా. ఆ, నాకు తెలుసు సార్. ఈ పని పూర్తి చేయడానికి చింకుని బల్లుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావా? నీకు సరైన శిక్ష పడుతుంది. ఇందులో ఈ యానిమల్ అడ్వెంచర్ హెడ్ నిఖితన్ వాడిని ఎందుకు మధ్యలోకి లాగారు? ఎందుకంటే బలి ఇవ్వడానికి మొక్కలు అవసరం అయ్యాడు సార్. అందుకనే చింకు బల్లును చూసినప్పుడు వాడి మాస్క్ వేసుకు వెళ్ళాను సార్. ఈ షార్క్ చేపల్నే నువ్వు హంతకులుగా మార్చావు నీ స్వార్థం కోసం. అందుకని దీన్ని ఎవరు ద్వేషించరు. మాతోనే తిరుగుతూ మమ్మల్ని ఏమర్చావు కదా. ఇంకా నువ్వు తయారుగుండు జైలు కూడు తినడానికి.